హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే పచ్చి కరివేపాకుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అది కూడా ఇది 3 days కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. అలాంటి చట్నీ అయితే చూపిస్తున్నాను. నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. దీంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది 3 daysకి సరిపోయినట్టు మాత్రమే నేను ఈ చట్నీ అయితే చేశాను. అయితే మాకు ఇది చట్నీ ఇడ్లీతో కంటే ఇది 1-1.5 పూట కన్నా ఎక్కువ రాదు. ఈ చట్నీ చేసుకోవడానికి అయితే ప్రాసెస్లోకి అయితే ఇంక వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇగొండిలా ఒక పెద్ద బంచ్ తీసుకున్నాను కరివేపాకు. అయితే అది బాగా క్లీన్ చేసుకుని దూసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇగోండి కొంచెం 1/4 టీ స్పూన్ అంత మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, కాస్త హింగు కూడా అవసరం ఉంటుంది. అయితే ఇగోండి 2 వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి అనమాట. ఇది మామూలుగా నిల్వ ఉండాలి మనకు ఒక వారం రోజులు ఇలా అనుకుంటే ఎండుమిర్చి చేసుకోవాలి. లేదు ఇప్పుడు ఈరోజు రేపు తెల్లవారితో తినేస్తాము అనుకునేటప్పుడు ఇది పచ్చిమిర్చి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే నేను ఈరోజు టిఫిన్కి కావాలి కాబట్టి నేను ఈ పచ్చిమిర్చి చేస్తున్నాను. అలాగే దానికి 1 నిమ్మకాయ అంత చింతపండు అనమాట. ఇప్పుడు ఈ చింతపండు కాస్త వాష్ చేసుకుని నీరేసి నానబెట్టుకొని రెడీ చేసుకుందాం. ముందైతే పోపు కోసంకి ఇగొండిలా ఒక కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇగొండి వెల్లుల్లి రెబ్బలు ఇలాగా ఉల్చుకుని, అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇలా వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు వీటితో పాటు ధనియాలు, అలాగే జీలకర్ర, మెంతులు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇగొండిలా మొత్తం ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా ఇందులో హింగు వేసుకున్నాక మనం కరివేపాకు అనేది వేసేద్దాం. ఈ హింగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి కరివేపాకు మొత్తాన్ని వేస్తాను ఇలాగా. ఇప్పుడు మంచి వేసవి కదా, ఈ వేసవిలో ఏమిటంటే చాలామంది చలవ చేయడం కోసం రకరకాలు వాడతారు కదా. ఆ చలవ చేయడం అనేది ఎక్కువైపోతుంది. మనకి మరీ ఎక్కువైపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకు సరిపోయినంత ఉండాలి అంటే కరివేపాకు పచ్చడి అనేది చేసి పిల్లలకి పెట్టినా, పెద్దవాళ్ళకి తిన్నా, మెయిన్ ఏంటంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, అలాంటి వాళ్ళకి బాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే బీపీ పేషెంట్స్ కనుక ఉంటే ఈ కరివేపాకు పచ్చడి తినడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేది కరెక్ట్గా ఒక లెవెల్లో ఉంటాయి. సో అందుకని చెప్పి కరివేపాకు పచ్చడి తినడం వల్ల చాలా మంచిది అనమాట. బీపీ, షుగరు అన్నింటినీ ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అలా అని పూర్తిగా తగ్గిపోతుంది అని అనుకోలేము, కానీ అది ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా అలాగా మనకి కాపాడుతుంది. ఏదైనా పాత ఇదంటే పెద్దలు మనకి చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా ఏదో ఒక మంచి ఉండకుండా లేదు కదా. సో ఈ కరివేపాకు కూడా అంతే అన్నమాట. అలాగే హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. మామూలుగా మనం కూరలో కానీ, చారులో కానీ, పప్పులో కానీ, దేనిలోనైనా కరివేపాకు వేసాము అంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదా, మామూలుగా తినరు కదా వాళ్ళైతే. సో ఇలా చేసి పెట్టారు అంటే కంపల్సరీ తింటారనమాట. టేస్ట్ నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇందులో మనం మీకు ఇందాక నేను చూపించినప్పుడు ఇంకా చెప్పలేదు ఏంటంటే బెల్లం కూడా చిన్న ముక్క పడుతుంది. ఆ బెల్లం ముక్క వేస్తే ఈ పులుపుకి ఆ బెల్లానికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది తినడానికి నోటికి ఎంత రుచో హెల్త్కి కూడా అంత మంచిది అనమాట. మెయిన్ వర్షాకాలం వచ్చింది అంటే కంపల్సరీ కరివేపాకు పచ్చడి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చేసి పెడతాం అన్నమాట పిల్లలకి. ఒట్టి ఈ వేసవి కాలంలోన ఇలా అయితే 10 రోజులకో లేకపోతే 15 రోజులకో, నెలలో 1-2 సార్లు కంపల్సరీ చేస్తామన్నమాట. చూడండి ఇదంతా తగ్గిపోయింది కదా, మొత్తం దగ్గరగా అయిపోయింది. ఇంకా కరివేపాకు మొత్తం ఫ్రై అయిపోయినట్టే సరిపోతుంది ఇలా ఉంచుకుంటే. ఎందుకంటే మనం ఈరోజు చట్నీ కోసమే అనుకున్నాం కాబట్టి. లేదు నిల్వ ఉండాలి అంటే ఇంకా మనకు 10 నిమిషాలు ఉంచాలన్నమాట. 10 నిమిషాలు ఉంచితే కరెక్ట్గా మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఇంకా దగ్గర పడిపోతుంది అది 10 నిమిషాలు ఉంచారంటే. ఈ కలర్ చేంజ్ అయిపోయి పూర్తిగా నాచు రంగు వచ్చేస్తుంది. అలా వచ్చింది అంటే మనకి నిల్వ పచ్చడికి అవుతుంది. నిల్వ పచ్చడి ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇది మామూలుగా నాకు ఇప్పుడు ఇడ్లీకి, దోశకి, చట్నీకి కావాలని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. ఇది ఇలా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే ఆ కడాయిలోనే అలాగా ఉన్నది అంటే ఇంకా మరి చల్లారదు కదా, సో అందుకని చెప్పి వేరేగా తీసేసాను. ఇది పూర్తిగా చల్లారినాక
ఈ చింతపండు బాగా పిసికి రసం తీసుకుని చింతపండు రసం వేసుకుని ఇది చిన్న బెల్లం ముక్క సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. ఇంకా ముందైతే పూర్తిగా చల్లారనిద్దాం. ఇంకా మొత్తం చల్లగా అయిపోయింది కదా, మిక్సీ జార్ అయితే తెచ్చుకున్నాను. మిక్సీ జార్లో వేసేసి ఇంకా ఇవ్వండి, ఇందులో కాస్తంత చిటికెడంత పసుపు అయితే వేసుకున్నాను. చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఇంత బెల్లం పడుతుంది చూడండి, ఒక చిన్న ముక్కంతా బెల్లం, అలాగే కాస్త దానికి రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు ఇది మిక్సీలో వేసేద్దాం. ఇంకా ఒక్కసారి మిక్సీకి అయితే పట్టదు కదా, అందుకని సగం అయితే వేసాను, ఇంక సగం ఉంచాను. అయితే ఇది మనం ఒక్కసారి మిక్సీ తిప్పు మనం తిప్పామంటే ఇంకా మళ్ళీ దిగిపోతుంది కదా కిందకి, అప్పుడు మళ్ళీ మిగతా ఆకు కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇంకా కాస్త కిందకి దిగింది కదా, ఇంకా ఇందులో ఈ చింతపండు రసం అయితే వేసేద్దాం. వేసేసి ఇంకాస్త కరివేపాకు అనేది వేసుకుందాం. అందులో వేసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకొని తెచ్చుకుందాం. ఇప్పుడు ఇంకాస్త దిగిపోయింది కదా, ఇంకా మిగిలిన కరివేపాకు కూడా వేసేసి, అలాగే ఈ స్టేజ్లో ఉండగానే బెల్లం తురుము, సాల్ట్ కూడా వేసేసి మొత్తం మిగిలిన కరివేపాకు అంతటిని వేసేసి ఇంకా మనం మిక్సీ చేసేసుకోవడం. ఇంకా ఇవన్నీ మిక్సీ చేశాక ఇలా వచ్చింది కదా. అయితే మనకు కావాలి అనుకుంటే ఇది మళ్ళీ తిరిగి పోపు పెట్టుకోవచ్చు. అయితే ఇది రైస్లోకి అయితే తిరిగి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. చట్నీగా మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే తిరిగి పోపు పెట్టుకున్నా ఇలాగే తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒక చిన్న ఆనియన్ ఫ్లవర్ అయితే తయారు చేసుకున్నాను. ఆ ఫ్లవర్తో ఇలా డెకరేట్ చేసుకొని ఇంకా మనం ఇది దోశతో కానీ ఇడ్లీతో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలు మాత్రం కాదనకుండా తింటారు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.